దగా చేసింది. దగాకోరు ప్రభుత్వం, తుండాకోరు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పరిపాలించడానికి ఒక్క క్షణం కూడా అర్హత లేదు. ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేసి, రాష్ట్ర ప్రజలకి చీటింగ్ చేసి, చీటర్స్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఒక్క క్షణం కూడా మీకు పరిపాలించే అర్హత లేదు అనేది జై భీమరావు పార్టీ పట్టి చాలా స్పష్టంగా విమర్శ చేస్తుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో రోడ్డు మీదకి వస్తాం. మేము ప్రతిపక్షాలన్నింటిని కూడా కలుపుకొని, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి సందర్భంలో కూడా గత ప్రభుత్వాన్ని ఎందుకు కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే, ప్రధాన ప్రతిపక్షంగా ఒక 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గత ప్రభుత్వంలో 40% ఓటు బ్యాంకు తెచ్చుకొని పేద ప్రజల పట్ల కొద్ది కన్సర్న్ ఉంది, ప్రజలు ఆ పార్టీని విశ్వసిస్తున్నారనేటువంటి ఒక ఆలోచన ఉంది. సో ఈ 40% ఓటింగ్తో మాత్రమే రాష్ట్ర ప్రజలని, ఈ ప్రభుత్వాన్ని దించగలమని ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలన్నింటిని కూడా కలుపుకోవాల్సిన బాధ్యత ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నారా లోకేష్ రెడ్ బుక్ సృష్టికర్త. 2029 వరకు మీకున్నటువంటి కోరికలన్నీ తీర్చేసుకోండి. 2029 వరకు మీకున్న కోరికలన్నీ తీర్చేసుకోండి. ఎక్కడికైనా వెళ్ళాలా వెళ్ళండి, ఏదైనా తినాలా తినండి, ఏమైనా చేయాలా చేయండి, ఎంజాయ్ చేయాలా ఎంజాయ్ చేయండి, పిల్లలతో గడపాలా పిల్లలతో గడపండి, ఫ్యామిలీతో గడపాలా ఫ్యామిలీతో గడపండి. 2029 తరువాత నుంచి హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని, రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం సృష్టించిన మిమ్మల్ని, రెడ్ బుక్ రాజ్యాంగం సృష్టించిన మిమ్మల్ని చీకటి రోజులు కొన్ని సంవత్సరాల పాటు ఈరోజు ఎంతమందిని అయితే మీరు జైల్లో వేస్తున్నారో, ఎంతమంది ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి మీరు జైల్లో వేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రకటనలు మీరు చూస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గనక 2029లో గనక మాలాంటి వాళ్ళ ఆలోచనలను కలుపుకొని అధికారంలోకి వచ్చాడా, గుర్తుపెట్టుకో, 2029 తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజులే. నాకు తెలిసి నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా మీకు, 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. 2029 తరువాత అక్కడ ఈవీఎం మిషన్లో గనక జగన్మోహన్ రెడ్డికి లేకపోతే జడా శ్రావణ్ కుమార్కి మాలాంటి వాళ్ళకి గనక కౌంటింగ్ మిషన్స్లో గనక మ్యాండేట్ గనక స్టార్ట్ అయింది అంటే, మాలాంటి వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే వచ్చిన చాలు, మేమేం అధికారం కోలుకొని అధికారం మొత్తం 100 సీట్లకు 100 సీట్లు వస్తాయని చెప్పే వ్యక్తిని కాదు. ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా, జడా శ్రావణ్ కుమార్కి ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా, జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి అయినా అసెంబ్లీలోకి వెళ్ళగలిగితే, రేపొద్దున ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైన పరిపాలన వల్ల ఖచ్చితంగా ప్రజలు మళ్ళా ప్రతిపక్షానికి అధికారం ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అలాంటి అధికారం వచ్చే భాగస్వామ్యం మేము కూడా కాబోతాం. అలాంటి భాగస్వామ్యంలో కనుక జగన్కి మ్యాండేట్ కనుక అక్కడ స్టార్ట్ అయింది అంటే, నా మాట విని హెలికాప్టర్లు కొనుక్కొని రెడీగా పెట్టుకోండి. ఏ క్షణం అయినా సరే మ్యాండేట్ స్టార్ట్ అయినా ఒకళ్ళు పర్మనెంట్గా సింగపూర్, ఇంకొకళ్ళు పర్మనెంట్గా అమెరికా, ఇంకొకళ్ళు పర్మనెంట్గా స్విట్జర్లాండ్. ఎందుకంటే స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు. యూ బెటర్ టు పర్చేజ్ ఎ హౌస్. 2029 తర్వాత ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మీ ఆనవాళ్ళు కనపడితే ఇంకా అది మీ కర్మ. ఆనవాళ్ళు కనపడితే అని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మీకు ఈ ప్రజాస్వామ్య దేశంలో బ్రతికే హక్కు అయితే లేదు. ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించి కనపడిన ప్రతి ప్రజాస్వామ్యవాదిని లోపలేస్తున్నటువంటి మీకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో బ్రతికేటువంటి హక్కు మీకు లేనే లేదు. మీరు ఉంటే జైల్లో అయినా ఉండాలి, లేదా దేశం విడిచైనా పారిపోవాలి. ఈ రెండిట్లో చాయిస్ ఈజ్ యువర్స్. మీరు ఇక్కడ ఉంటే మాత్రం నో డౌట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఉంటే మాత్రం నో డౌట్, నేను మళ్ళీ చెప్తున్నా, ఉంటే జైల్లో ఉంటాం, లేదా దేశం విడిచి పారిపోవటం. ఈ 4 సంవత్సరాలు మీరు ఏం చేస్తారో చేయండి, మీ ఇష్టం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీరు ఏం చేస్తారో చేయండి. తెలుగుదేశం కూటమి నాయకులు మీరు ఏం చేస్తారో చేయండి. బికాస్ మీకుంది 4 ఇయర్సే. ఈ 4 ఇయర్స్ తర్వాత డెమోక్రసీ విల్ రిస్టోర్. డెమోక్రసీ విల్ రిస్టోర్. వన్స్ డెమోక్రసీ రిస్టోర్ అయింది అంటే రాచరికం నిలబడదు సార్. ప్రజాస్వామ్యం రిస్టోర్ అయింది అంటే ఇక రాచరికం, రాజులు లేరు, రెడ్ బుక్ రాజ్యాంగాలు లేవు, మొత్తం గ్రీన్ బుక్ రాజ్యాంగమే.
ప్రజాస్వామ్య రాజ్యాంగమే. మీరు తెల్ల చొక్కా వేసుకొని నీతి వాక్యాలు చెప్పి ప్రజలని పక్కకొచ్చి రెడ్ బుక్ రాజ్యాంగంతో మేము లోపలేసేస్తాం, పొడిచేస్తాం, కుసివేస్తాం, నలిపేస్తాం, చిదిమేస్తామంటే కుదరదు. సో భవిష్యత్తు మీకు 4 సంవత్సరాలు ఇచ్చింది. 1 ఇయర్ అయిపోయింది అదృష్టం కొద్దీ. మీరు ఎంతమంది ప్రైమా ఫేసి వేసుకున్న లోపల వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు. బట్ ఇంకో 4 ఇయర్స్ ఉంది. ఈ 4 ఇయర్స్లో మీ కోరికలన్నీ తీర్చేసుకోండి. 4 ఇయర్స్ తర్వాత ప్రజాస్వామ్యం మళ్ళీ రిస్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యం రిస్టోర్ అయిన రోజున రాచరికానికి చీకటి రోజులు వస్తాయి. అండ్ ఫైనల్గా నువ్వు, మీ మీడియా, మేము మనమే కదా రోడ్డు మీద కూర్చొని ప్రతిరోజు ప్రజల మస్తిష్కాల్లో నుంచి ఒక 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 దుర్మార్గకరమైనటువంటి ఆలోచన పెట్టింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీలంక అయిపోతుందని మీ TV5, ABN, మహా టీవీలోనే కూర్చొనే కదయ్యా మాట్లాడింది మనం. మరి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పయిందన్న సంగతి మీకు తెలీదా? ఎలా సంపద సృష్టించాలో మీకు తెలీదా? సంపదను సృష్టించే ప్రజలకు ఎలా సంక్షేమ పథకాలు ఇవ్వాలో నీకు పవన్ కళ్యాణ్కి తెలీదా? పోనీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి స్క్రిప్ట్ రాసి కట్టు పేస్టు కట్టు ప్యాకప్ స్టోరీల్లో ఎక్కువ ఆయన బ్రతుకంతా అలాగే ఉంది కాబట్టి somehow we can justify. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలకి క్రెడిబిలిటీ ఉండదు, ఇచ్చే హామీలకి క్రెడిబిలిటీ ఉండదు, తీసుకున్న డెసిషన్స్కి స్టాండ్ బై ఉండదు. సో ఏ రోజు ఏ పార్టీతో కలుస్తాడో, ఏ రోజు ఎక్కడికి వెళ్తారో, ఏ రోజు ఏ మాట మాట్లాడతారో, ఏ రోజు నవ్వుతారో, ఏ రోజు ఏడుస్తారో, ఆయన ఎక్కడ పెరిగాడో, ఏం చదువుకున్నాడో ఆయనకి క్లారిటీ లేదు. సో క్లారిటీ లేని సందర్భంలో రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంది ఆయన మీద. బట్ 45 సంవత్సరాల సీనియర్ పొలిటీషియన్, ఈ దేశంలోనే ఎకానమీకి సృష్టికర్తని నేను, రంగరాజన్ కంటే కూడా సృష్టికర్తని అని చెప్పుకునే మీకు 2024లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన లేదా? 2024లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. మరి 2024లో అధికారంలోకి వస్తే ప్రజలకి సూపర్ 6 అమలు ఎలా జరుగుతుంది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత లేదా? ప్రజలకు మనం హామీలు ఇచ్చాము, దాని మీద నిలబడాలి. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను చూసి మనకు ఓటేస్తే రేపొద్దున మనం నిలబెట్టుకోకపోతే మనల్ని చీటర్స్ అంటారు, మనల్ని బెగ్గర్స్ అంటారు, మనల్ని మోసం చేసినటువంటి మోసగాళ్ళు అని అంటారు. అవగాహన లేదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద అవగాహన లేకుండా, రాష్ట్రంలో ఎంత ఇన్కమ్ వస్తుందో అవగాహన లేకుండా, రాష్ట్రంలో శాంతి పద్ధతి మీద అవగాహన లేకుండా, రాష్ట్రంలో అప్పెంత జరిగిందో అవగాహన లేకుండా, ఈ విధంగా దుర్మార్గకరమైనటువంటి సూపర్ 6 అమలు చేసేటువంటి విధానానికి ప్రజలు మాకు స్పష్టంగా మద్దతు ఇవ్వండి అని చెప్పి మద్దతు తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం కాలం పరిపాలనని నేను ఖచ్చితంగా ఒక ఫ్రాడ్ రూలింగ్, ఇట్స్ నథింగ్ బట్ ఎ ఫ్రాడ్ రూలింగ్. ఇది ఖచ్చితంగా నయవంచన పరిపాలన చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని రేపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యకర్తలందరూ కూడా నయవంచన పరిపాలన 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు కూడా పాలాభిషేకం చేయమని మేము మా పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ప్రతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ నయవంచన పరిపాలన మీద పూర్తి స్థాయిలో మేము బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పాలాభిషేకం చేసి ఈ పరిపాలన చేసినటువంటి పరిపాలకుల మనసుల్ని మలినాల్ని కడగమని బాబాసాహెబ్ అంబేద్కర్ను కోరబోతున్నాం. అండ్ చివరిగా SC STలు సంక్షేమం, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక హామీ SC STలకి 50 ఏళ్ళకే పెన్షన్ మంజూరు ఇచ్చారా? నాకు తెలియదు, మరి ఇచ్చారో లేదు. సప్లా నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తాం. ఐ డోంట్ నో. సప్లా నిధులు మరి వాళ్ళ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారా, ఖర్చు చేయటం లేదా? మరి 2024 బడ్జెట్లో 24, 25, 25, 26 బడ్జెట్లో మరి సప్లా నిధులు ఎంత కేటాయించారు? రమారమి 34,000 కోట్ల రూపాయల సప్లాను కేటాయించాల్సినటువంటి దాంట్లో కనీసం 300 కోట్ల రూపాయలు కేటాయించాల. ఏం మాట్లాడుతున్నారు నాయకులు? ఏం మాట్లాడుతున్నారు? SC నాయకులు ఏం మాట్లాడుతున్నారు? ST నాయకులు ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు, నారా లోకేష్ ఎక్కడైనా సరే ఆయన బూటి మీద ఒక చిన్న మరక పడుతుందేమో అని మరక కోసం ఈ SC ST ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ బూటి తొందరగా పాలిష్ చేసేద్దాం నాకుతోటని ఎదురు చూసేటువంటి ఒక దుర్మార్గకరమైన పరిస్థితుల్లో నారా లోకేష్, చంద్రబాబు